ఏలూరు జిల్లా కోయలగూడెం మండలం బోడిగూడెం పంచాయతీ పరిధిలో ప్రతిపాదిత ఆయుధ కర్మాగారానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటానికి పోలవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి తెల్లం బాలరాజు తన సంఘీభావాన్ని ప్రకటించారు. మంగళవారం ఆయన స్థానిక రైతులతో కలిసి నిరసనలో పాల్గొని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికి 3 పంటలు పండే అత్యంత సారవంతమైన భూములను నాశనం చేసి ఇక్కడ ఆయుధ డిపో నిర్మించాలనే ఆలోచన సరికాదని ఆయన మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, రైతుల పొట్టగొట్టే పనులు మానుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు చేస్తున్న ధర్మ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని, వారికి సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాలరాజుతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు మరియు స్థానిక ప్రతినిధులు మరియు ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు మంతెన సోమరాజు, చిక్కాల దుర్గాప్రసాద్, ఏలూరు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు. మరి చిన్న తనకారు రైతులు ప్రజలు మరి తీవ్రమైన ఆవేదన ఆందోళనతో మరి ఉన్నారని మరి మా దృష్టికి రావడమైంది. మరి ఎందుకంటే వంకవారిగూడెం గ్రామం జీలుమెల్ మండలంలో ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఆయుధాల మరి డిపోని మరి ఏర్పాటు చేస్తానని మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు మరి అక్కడ కూడా మరి వంకవారిగూడెం గ్రామ ప్రజలందరూ కూడా ఈ ఆయుధాల డిపోని తీవ్రంగా వ్యతిరేకించడం అయింది. ఆ రోజు ప్రజల యొక్క ఆందోళనల్ని తెలుసుకొని నేను కూడా ఎమ్మెల్యేగా ఉంటూ కూడా మరి ప్రజల తరఫున నేను ఆ రోజు మరి నిలబడడం అయింది. ఆ రోజు ఆ ఆయుధాల డిపోని ప్రజలు వద్దంటున్నారు కాబట్టి, వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మరి అది ముందుకు కొనసాగించవద్దని ఆ రోజు నేను బహిరంగంగా ఆ రోజు నేను పిలిపించాను. దాని పిమ్మట మరి ఆ ఆయుధ డిపో ఆ రోజు ఆ గ్రామంలో ముందుకు వెళ్లకుండా ఆ రోజు ఆపేయడం అనేది మరి చాలా సంతృప్తి. అయినా కానీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని కాదని ముందుకెళ్తే మెట్టికి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి మీ తరఫున గట్టిగా హెచ్చరిస్తున్నాను. మీరు ప్రజలు వద్దన్నా కానీ వాళ్ళ సేవల మీద మీరు మరి ప్రాజెక్టుని నిర్మించాలనుకుంటే అది మరి పొరపాటేది. ఈరోజు ప్రజలు మరి వద్దన్న ఉన్నా కానీ మీరు మొండి వైఖరికి ముందుకెళ్తే మెట్టికి మరి సహించేది లేదని మీ అందరి తరఫున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.